జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తీసివేస్తూ శ్రీరాముడి పేరు స్ఫురించే విధంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వెనుక రాజకీయాలపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అయితే ఇది ఒక రకంగా గాంధీజీని అవమానించడమే అని చెప్పడంతో పాటు శ్రీరాముని పేరును కూడా తమ రాజకీయాల కోసం అపవిత్రం చేస్తోంది భారతీయ జనతా పార్టీ అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. నిజానికి మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఏదైతే మహాత్మా గాంధీ నరేగా నేషనల్ రూరల్ గ్రామీణ ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి సంబంధించి చూస్తే ఇది ఒక లక్ష్యంతో గ్రామ ప్రాంతాల్లో ఉండేటటువంటి కూలీలు కావచ్చు, ఇతరులు కావచ్చు, వాళ్ళందరికీ చాలా కాలం అంటే సీజన్ కాకుండా ఉండేటటువంటి రోజులు అంటే వ్యవసాయాలు ఇవన్నీ లేనటువంటి రోజుల్లో ఉపాధి లభించడం కష్టం కాబట్టి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇది శాచ్యురేషన్ అంటే ఎంతమంది అడిగినా సరే ఉపాధికి సంబంధించి కనీసం 100 రోజుల పాటు ఉపాధి కల్పించాల్సినటువంటి పథకంగా దీన్ని చూస్తున్నాము. అంతేకాకుండా 2009లో దీనికి ఈ పేరు నామకరణం అనేది అప్పట్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత దీని చట్టం అంటే ఖచ్చితంగా అంటే అంతకుముందు కూడా చాలా భారతదేశంలో 70ల నుంచి అంటే 50 సంవత్సరాల పైచులకు ఉపాధికి సంబంధించి గ్రామ ప్రాంతాల్లో పేదరికానికి నిర్మూలనకు సంబంధించి అనేక పథకాలు అమలు అవుతూ ఉన్నాయి. డైరెక్ట్ అటాక్ ఆన్ రూరల్ పావర్టీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, ఐఆర్డిపి, ఇలాగ అనేక పథకాల రూపంలో 70ల నుంచి కూడా గ్రామ ప్రాంతాలకు సంబంధించి అనేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ వీటన్నిటిలోనే ఉండేటటువంటి ప్రధాన లోపం ఏంటంటే ఆ రాష్ట్రాలకి కొంత మొత్తం నిధులు ఇవ్వడం, నిధులు ఇచ్చిన తర్వాత ఆ నిధులు ఖర్చు అయిన తర్వాత మిగతా వాళ్ళకంటే గ్యారంటీ స్కీమ్ ఏమి కాదు, అంటే ఆ నిధుల మేరకు ఖర్చు పెట్టడం, తర్వాత లేకపోతే కనుక ఉపాధి కల్పించడం. కానీ ఇది ప్రత్యేకంగా మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి పథకం గురించి చూస్తే కనుక ఇది ఒక చట్టం అంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అంతకుముందు పథకం కనుక ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ని బట్టి అంటే ఆ పథకానికి ఎంత నిధులు కేటాయిస్తారనే దాన్ని బట్టి ఉపాధి హామీ పనులు నిర్వహించడం అనేది జరుగుతూ వచ్చింది. అది దాని తర్వాత చూస్తే ఖచ్చితంగా గ్రామ ప్రాంతాల్లో ప్రజలకు 100 రోజులైనా ఉపాధి కల్పించాలి కూలీలకి అని ఉద్దేశంతో దీనికి చట్టం రూపం ఇచ్చారు. చట్టం రూపం ఇవ్వడం వల్ల నిధులు ఎంత అలకాట్ చేస్తారనే దాంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. డిమాండ్ని బట్టి అంటే డిమాండ్ డ్రైవన్ అంటే ఎంత అవసరం అనేటటువంటిది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పనులు చేయించిన తర్వాత పెడుతూ ఉంటాయి. ఆ మొత్తం శాంక్షన్ చేయాల్సిందే, దీనికి ఎటువంటి మినహాయింపులు ఉండవు. అంతకుముందు అయితే కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో పెట్టుకున్న మేరకు మాత్రమే విడుదల చేయడం అనేది ఉంది. ఇప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు బడ్జెట్ని మించి కూడా కొంత మొత్తాలు విడుదల చేసి వచ్చే సంవత్సరం అడ్జస్ట్ చేయడం అనేటటువంటిది తప్పనిసరి పరిస్థితిగా ఇది ఒక చట్టం కింద ఉంది. అందువల్ల ఈ పథకానికి ఒక ప్రాముఖ్యత పెరిగింది. అంతకుముందు ఉండేటటువంటి పేదరిక నిర్మూలన పథకాల కంటే కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యం పెరిగింది. అందులోని ఉపాధితో లింకప్ చేసినటువంటి పథకం కావడం వల్ల చాలా ఆదరణ కూడా పొందింది. కొన్ని రాష్ట్రాలు అయితే తమ ప్రాంతంలో కూలీలు ఎక్కువ మంది పనిచేస్తున్నారంటూ ఎక్కువ మందిని సంఖ్యాపరంగా చూపిస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా డ్రా చేసి తమ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పథకాలని వివిధ కార్యక్రమాలని నిర్వహించుకున్నటువంటి తీరు కూడా ఉంది. ఇది ఆ రకంగా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇదంతా ఒక చరిత్ర అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దాంట్లో ముఖ్యంగా గాంధీజీ పేరు మార్చడం అనేటటువంటిది ఒక లక్ష్యం అయితే ఈ పథకం రూపురేఖలను కూడా మొత్తంగా మార్చేయడం అనేది మరో లక్ష్యంగా కనిపిస్తుంది. ఇది అతిపెద్ద పథకం కావడంతో తమ సెంటిమెంట్ అయినటువంటి శ్రీరాముడి యొక్క పేరు పెట్టాలి అనేటటువంటిది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలన్నింటిలో కూడా ఇది అతిపెద్ద పథకం. అందువల్ల గ్రామాలతోటి అనుసంధానమైన పథకం కాబట్టి దీనికి శ్రీరాముడిని స్మరింపజేయాలనేటటువంటి తమ సిద్ధాంతాన్ని జోడించుకున్నారని చెప్పాలి. మరోవైపు చూస్తే కనుక ఇంతవరకు కూడా రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి డిమాండ్ మేరకు కేంద్రం విడుదల చేయక తప్పనటువంటి ఒక అనివార్యత ఉండేది. ఇప్పుడు ఆ పథకంలో ప్రతి రాష్ట్రానికి కొంత మొత్తం మాత్రమే నిధులు అంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఇస్తూ మిగిలినటువంటి మొత్తం ఏదన్నా ఎక్కువ మంది చేత కొన్ని లక్షల మంది చేత పని చేయించుకుని దానికి నిధులు లేకపోతే కనుక రాష్ట్ర ప్రభుత్వమే భరించక తప్పదు అనేటటువంటి ఒక షరతును పెట్టడం. అంటే ఆ రాష్ట్రాలకు కోటా ఇస్తారు, ఆ కోటా మేరకు పని చేయించుకోవాలి, పని చేయించిన తర్వాత ఇంకా అదనంగా కూలీలకు పని ఇస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. ఇదివరకు ఈ నిబంధన లేదు, కేంద్రమే భరించేది. అందులోని 100% కాంపోనెంట్ అంటే మానవ వనరులు అంటే ఉపాధి కూలీలకు ఇచ్చేటటువంటి దాంట్లో
100% కాంపోనెంట్ కేంద్రం ఇచ్చేది. ఇంకా వనరులకు సంబంధించి చూస్తే అంటే వనరులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ ఇతరత్ర కానీ లేదంటే మెటీరియల్కి సంబంధించిన దాంట్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం నిధులను బరాయించాయి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మార్చేసి 60% మాత్రమే కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పారు. ఇది రాష్ట్రాల మీద అదనపు భారం, అంటే పథకం యొక్క రూపురేఖల్ని మార్చినట్లుగానే చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు తమకి అదనంగా అంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే దాదాపు రెట్టింపు నిధుల్ని ఈ ఉపాధి హామీ పథకం కింద పొందారు. అంటే తాము ఎక్కువ మంది చేత పని చేయించుకుని ఆ మేరకు కేంద్రం నుంచి ఫండ్స్ పొందారు. ఇప్పుడు ఆ సదుపాయం పోతుంది. అంటే ఎంత ఎక్కువ మంది చేత పని చేయించుకున్నా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి మొత్తం మేరకు మాత్రమే వీళ్ళు పని చేయించుకోవాలి. ఇంకా అదనంగా పని చేయించుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలి. ఈ పథకంలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఇవన్నీ కూడా పెద్దగా రాజకీయంగా బయటికి రావట్లేదు. ఎందుకంటే ఒక కాంట్రవర్సీని అటాచ్ చేయడంతో అసలు రాష్ట్రాల మీద ఎంత బర్డెన్ పడుతుంది, దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది, నిజంగానే రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది ఉపాధి పొందాల్సిన వాళ్ళు ఉంటే కేంద్రం శాంక్షన్ చేసిన ఫండ్స్ తోటి వాటిని అన్నిటినీ కూడా అందరికీ ఉపాధి కల్పించగలుగుతారా లేదా, రాష్ట్రాలకు వనరులు ఇప్పటికే తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రానికి మ్యాచింగ్ గ్రాంట్ 40% ఇవ్వగలుగుతారా లేదా, లేదంటే మొత్తానికి పథకాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందా, ఇవన్నీ ప్రశ్నలు. వీటన్నిటికంటే మించినటువంటి ఒక రాజకీయ అంశం మాత్రం ఇప్పుడు పార్లమెంట్ని కుదిపేసినటువంటి ఘట్టాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రామ్ అంటే గాంధీజీని పేరును మార్చి ఇప్పుడు వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆవాసన మిషన్ అనేటటువంటి పేరుతోటి తీసుకోవడం అనేటటువంటిది ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి చర్చకు దారితీస్తుంది. అంటే రామ్జీ విబి రామ్జీ అనేటటువంటి దాంతో ఈ పథకాన్ని చేయటం అనేటటువంటిది రూపుమార్చడం అనేటటువంటిది పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. మిగిలినటువంటి అంటే రాష్ట్రాల మీద బర్డెన్ పడడం కానీ ఇతరత్ర ఈ పథకంలో తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్రాలకు వనరులు సరిపోకపోవడం కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున పేరు మార్పిడి మీద చర్చ నడుస్తుంది. అంటే ఇంతవరకు ఉన్నటువంటి మహాత్మా గాంధీ నరేగా అనేటటువంటి పేరు పోయి ఇప్పుడు రామ్జీ పథకం, అంటే రామ్జీ అంటే రాముడు ప్రతిబింబించాలనేటటువంటి స్ఫూర్తి. అంటే పేరుకి ఎటువంటి అబ్రివేషన్ నిర్వచనం ఇచ్చినప్పటికీ వాళ్ళ ఉద్దేశం మాత్రం రామ్జీ అంటే వికసిత భారత్ రామ్జీ అంటూ పెట్టుకోవడం అనేటటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ. అంటే దాని మీద విమర్శలన్నీ నడుస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది అనేది ఒక చర్చగానే మనం చూడాల్సి ఉంటుంది. ఆ పార్టీకి సైద్ధాంతికంగా గాంధీజీతోటి అనేక రకాలైనటువంటి విభేదాలు ఉండొచ్చు, విరోధం ఉండొచ్చు, తీవ్రంగా సైద్ధాంతికంగా గాంధీని వ్యతిరేకించవచ్చు కూడా. కానీ ఇప్పటికీ కూడా గాంధీ అంటే భారతదేశంలో ఉండేటటువంటి ఒక టాలెస్ట్ పర్సనాలిటీ, రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చూసేటటువంటి వ్యక్తిగానే గుర్తింపు ఉన్నది ఇప్పటికీ కూడా గాంధీజీకి. అతిపెద్ద పథకానికి పేరు మార్చడం అనేది ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అంశమే. గాంధీజీని ఈ రోజున రాజకీయ ప్రయోజనాల కోసము తమ కోణంలో ప్రస్తావనకి తీసుకొచ్చి ఆయన్ని బదనాం చేయడం కంటే అసలు గాంధీజీ యొక్క పర్సనాలిటీని అతనికి ఉండేటటువంటి స్టేచర్ని అంచనా వేయాలంటే స్వాతంత్రోద్యమంలో అతను పోషించినటువంటి పాత్ర, స్వాతంత్రోద్యమంలో ఈయనకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళకి సైతము గాంధీని గౌరవించినటువంటి తీరు చూస్తే అసలు గాంధీజీ ఏమిటి అనేది అర్థమవుతుంది. గాంధీజీతోటి ఒకవైపు అంటే గాంధీజీ అహింసా సిద్ధాంతం ఉంటే గాంధీజీతో విభేదించి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా ఎన్నికైన తర్వాత కూడా ఆ పదవిని రాజీనామా చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని ముందుకు నడిపి బ్రిటిష్ వాళ్ళని సాయుధ పోరాటంతో తిప్పుకొట్టాలని భావించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోసు గాంధీజీకి సైద్ధాంతికంగా విరోధి అయినప్పటికీ గాంధీజీకి ఆ దేశంలో ఉండేటటువంటి ఆదరణ, దేశంలో ఆయన నడిపినటువంటి సైద్ధాంతికమైనటువంటి కమిటెడ్ ఫోర్స్గా ఆయన చూస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించిన తర్వాత బెటాలియన్కి ఆయన సైన్యం బెటాలియన్కి పెట్టినటువంటి పేరు గాంధీ బెటాలియన్, గాంధీ బ్రిగేడ్. అలాగే ఆయనకి ఉద్దేశించి రాస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్ని మేము నడుపుతున్నాము భారత స్వాతంత్రం కోసం, ఆ స్వాతంత్రం కోసం జరుపుతున్నటువంటి ఈ పోరాటంలో ఫాదర్ ఆఫ్ ద నేషన్ జాతిపితగా మీ ఆశీస్సులు కావాలి అంటూ సుభాష్ చంద్రబోస్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రత్యేకంగా లేఖ రాయడం అంటే గాంధీకి ఆయన ఇచ్చినటువంటి విలువ. అంటే గాంధీ తిరుగులేనటువంటి నాయకుడు. తాము ఎన్ని సాయుధ పోరాటాలు, ఆయుధ పోరాటాలు చేసినప్పటికీ గాంధీకి ఉండేటటువంటి కమిట్మెంటు, ఐడియాలజీ, స్వాతంత్రోద్యమానికి ఆయన తిరుగులేనటువంటి నాయకుడుగా కొనసాగుతున్నటువంటి తీరుని ఆయన ప్రస్తావించే విధంగానే తొలిసారిగా మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని ప్రస్తావించింది. ఆయనతో సైద్ధాంతికంగా బద్ధ విరోధి అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్. అందులోని ఆయనని వ్యతిరేకిస్తూనే కాంగ్రెస్ పార్టీని విడిపోయి వెళ్ళినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్. మరోవైపు చూస్తే కనుక డాక్టర్ అంబేద్కర్ కూడా గాంధీజీతో అనేక అంశాల్లో విభేదించారు. గాంధీజీని నిజానికి కమ్యూనల్ అవార్డు కావచ్చు, లేదంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళు రాజకీయంగా పైకి వస్తేనే సమాజంలో గుర్తింపు పొందగలుగుతారు అంటూ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాని తీసుకోవడం అంబేద్కర్. కులాల వారీగా రిజర్వేషన్లు కానీ, కులాల వారీగా, అంశాల వారీగా వాళ్ళకి కేటాయిస్తే సమాజం చీలిపోతుంది, వాళ్ళని మనతో కలుపుకుంటూ బయటకు వెళ్ళాలి తప్పితే మనకి భిన్నంగా వాళ్ళని చూపితే కనుక వాళ్ళకి మిగిలిన సమాజానికి మధ్య గ్యాప్ ఏర్పడుతుందంటూ గాంధీ ఈ కమ్యూనల్ అవార్డుని కావచ్చు, లేదంటే రాజకీయంగా కులాల వారీగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి కావచ్చు వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా అంబేద్కర్, గాంధీ ఈ విషయంలో చాలా తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ గాంధీజీని అంబేద్కర్ గౌరవించారు, అంబేద్కర్ని గాంధీజీ గౌరవించాడు. అంటే సైద్ధాంతికంగా తీవ్రమైనటువంటి మనస్పర్ధలు, వైరుధ్యం ఉన్నప్పటికీ ఆ రోజున ఉండేటటువంటి స్టేచర్, అంటే వాళ్ళు పోషిస్తున్నటువంటి పాత్రని దృష్టిలో పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకునేటటువంటి సంస్కృతి ఆ రోజుల్లో బలంగా ఉండేటటువంటిది. అది ఈ రోజున చరిత్ర కోణంలో ఆ రోజున ఆ కాలమాన పరిస్థితుల్లో గాంధీ ఏ పాత్ర పోషించాడు, అప్పట్లో సమాజం ఆయన్ని ఎలా గుర్తించింది, అప్పట్లో ఈయనకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి నాయకులు ఆయన్ని ఎంతగా గౌరవించారు అనేది మాత్రమే చరిత్రకు ప్రామాణికం తప్ప ఈ రోజు కోణంలో ఆలోచించి ఆ రోజున గాంధీ పోషించిన పాత్ర సరైనదని కాదని, కానీ గాంధీజీ సరైనటువంటి సమగ్రమైనటువంటి పాత్ర పోషించలేదు, అందువల్లే దేశం ఎలా ఉందని కానీ విమర్శించడం అనేది ఒక సంకుచితమైనటువంటి రాజకీయ దృష్టితో చేస్తున్నటువంటి విమర్శగానే మనం చూడాలి. ఈ నాటికి కూడా గాంధీ బొమ్మతోటి మాత్రమే భారతీయ కరెన్సీ, నగదంటేనే దేశం నడక, అటువంటి కరెన్సీకి ఇంకా గాంధీ బొమ్మే కొనసాగుతుంది. ఆ వాస్తవాన్ని కూడా ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉంటుంది. అనేక ప్రభుత్వాలు వచ్చాయి. జనతా ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చింది, జనతాదళ ప్రభుత్వం వచ్చింది, విపి సింగ్ నేతృత్వం. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా గాంధీని పక్కన పెట్టడం అనేది సాధ్యం కాలేదు. గాంధీజీయం అనేటటువంటిది కొనసాగుతూనే వచ్చింది. దీనిని కూడా నిజానికి ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే కనుక సోనియా గాంధీ, ప్రత్యర్థులైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, గాంధీ అనేటువంటి పేరుతోటి వాళ్ళు ఉండడము, వాళ్ళ పేరు మార్చడం ఎవరికి సాధ్యం కాదు కనుక అసలు గాంధీ అనేటటువంటి పేరు ఇతరత్రా కనిపించకుండా చూడాలనేటటువంటి భావంతో ఎన్డీఏ అంటే బీజేపీ ఈ నిర్ణయాన్ని తీసుకుందా అనేటటువంటి సంకుచితమైన దృష్టితో ఈ నిర్ణయం తీసుకుందా అనే విమర్శలు సైతం తలెత్తుతున్నాయి. ఇది ఖచ్చితంగా మహాత్మా గాంధీ లాంటి వ్యక్తికి, అంటే రాముడి పేరు మీద చాలా పథకాలు పెట్టుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ మహాత్మా గాంధీ లాంటి వ్యక్తికి ఇది ఖచ్చితంగా ఒక రకంగా అవమానిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఆయన అవమానాలకు అన్నిటికీ కూడా అతీతుడు, ఆయన బతికుండగానే తనను అవమానించిన వాళ్ళని సైతం కౌగిలించుకున్నటువంటి వ్యక్తి. అందువల్ల గాంధీకి ఇది పెద్ద అవమానంగా మనం చెప్పలేం, కానీ రాజకీయాలకి గాంధీని వాడుకోవడం అనేది ఖచ్చితంగా తప్పు పట్టాల్సినటువంటి అంశం. అంతేకాకుండా స్వాతంత్రోద్యమంలో రాజద్రోహం అంటే సెడిషన్ కింద జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రముఖ నాయకులు ఇద్దరే కనిపిస్తారు. ఒకరు బాలగంగాధర్ తిలక్, అంటే లోక్నాయక్ బాలగంగాధర్ తిలక్. ఇంకొకరు చూస్తే కనుక గాంధీ. వీళ్ళిద్దరు మాత్రమే రాజద్రోహం మీద జైలుకి వెళ్ళినటువంటి అగ్రనాయకులు. ఒకరైతే ఈయన ప్రత్యేకించి గాంధీకి సంబంధించి చూస్తే కనుక సహాయ నిరాకరణ ఉద్యమంలో చౌరీ ఘటన ఇవన్నీ జరిగినప్పుడు వాటన్నిటి కూడా తాను బాధ్యుడిని అంటూ దేశంలో చోటు చేసుకున్న ఆ ఉద్యమాన్ని తాను నాయకత్వం వహించాను కనుక దానికి అక్కడ చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనలకన్నిటికీ తానే బాధ్యుడిని అంటూ బాధ్యత తీసుకుంటూ జైలుకు వెళ్ళాడు. అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మహాత్మా గాంధీ. అటువంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీతో రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అనేక రకాలైనటువంటి విభేదాలు ఉండేవి. అయినప్పటికీ మహాత్మా అంటూ గౌరవించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూరే గాంధీని. అందువల్ల ఆ రోజున ఆయన పోషించినటువంటి పాత్ర ఏంటి అనేది దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఈనాటి కోణంలో రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని గాంధీ పేరు
తెరమరుగు చేయాలని కానీ కనుమరుగు చేయాలని కానీ నిర్ణయాలు తీసుకుంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుందని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే గాంధీ స్వాతంత్రాన్ని సాధించడా అనే దాని మీద ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, ఆయన సిద్ధాంతం మీద ఎన్ని విమర్శలైనా చేయొచ్చు. అది రాజకీయంగా ఉండేటటువంటి ఒక పొలిటికల్ హక్కు కింద, రైట్ కింద చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గాంధీజీ ఒక్కడే వాళ్ళ మాత్రమే స్వాతంత్రం వచ్చిందని ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే చారిత్రకంగా ఆయన పోషించినటువంటి పాత్ర, ఆనాటి ఉద్యమానికి లెజెండరీ లీడర్గా ఆయన లీడ్ చేసినటువంటి విధానం మాత్రమే ఆయనకు ఆ పేరు తెచ్చిపెట్టింది. అప్పట్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంటే బ్రిటిష్ ప్రభుత్వము రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థికంగాను సైనికంగాను బలహీనమైపోయినటువంటి పరిస్థితి, అంత పెద్ద దేశాన్ని పరిపాలించగల సామర్థ్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఒకవైపు, కుదేలైపోయినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యము. మరోవైపు చూస్తే కనుక ఇండియన్ నేషనల్ ఆర్మీ నుండి ఆజాద్ హింద్ ఫౌజ్ నుంచి వచ్చినటువంటి తిరుగుబాటు దేశ ప్రజల మొత్తంలోని కూడా యువతలో తిరుగుబాటు ధోరణి రేకెత్తించడంతో శాంతి భద్రతల్ని భారతదేశంలో కాపాడడం కానీ, తమ సైనికులు లేదంటే బ్రిటిష్ వాళ్ళని కాపాడుకోవడం, రక్షించుకోవడం కానీ అనితర సాధ్యం, కష్టం అనేటటువంటి భావనతోటి, ఇది కష్టసాధ్యం అనేటటువంటి భావనతో ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రకంపనలు దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి నేపథ్యంలో ఆ రకమైనటువంటి సైనికపరమైనటువంటి శాంతి భద్రతల పరమైనటువంటి ఒత్తిడి మరోవైపు, గాంధీ అహింసాత్మకమైనటువంటి పోరాటం, వెనుతిరగనటువంటి పోరాటం, క్విట్ ఇండియా ఉద్యమం నుంచి మొదలైనటువంటి వెనుతిరగిన పోరాటము మరో కారణం. ఇలా అనేక కారణాలు కలగలిసి అందులోని శాంతి భద్రత, అప్పటికే మతపరమైనటువంటి విభజనలతో గొడవలు జరగడం, వీటన్నిటిని కంట్రోల్ చేయలేము, మనం ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉండి పరిపాలించలేము అనేటటువంటి కోణంలో మాత్రమే బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి బయటకు వెళ్ళారు. దీనికి ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ ఒక్క కారణము, గాంధీ సుదీర్ఘకాలం పట్టువేడకుండా సాగించినటువంటి పోరాటం మరొక కాలము, బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థికంగా సైనికంగా బలహీనపడిపోయి చేతులు ఎత్తేసినటువంటి వాతావరణం మరో కారణం. ఇవన్నీ కలిసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టాయి. అయితే ఐకానిక్ ఫిగర్గా సుదీర్ఘకాలం ఈ ఉద్యమానికి నాయకత్వం వచ్చినటువంటి మహాత్మా గాంధీకి ఆ కీర్తిలో అగ్రభాగం దక్కుతుంది. ఎవరైనా ఏ ఉద్యమం చేసినా దానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళకే పెద్ద పేరు వస్తుంది. మిగిలిన వాళ్ళంతా కూడా సహకరిస్తే మాత్రమే ఆ ఉద్యమం సక్సెస్ అవుతుంది, మిగిలిన శక్తులు కావచ్చు, మిగిలిన పరిస్థితులు కావచ్చు. అందువల్ల ఆ రకంగా గాంధీజీని మనము ఒక ఐకానిక్ ఫిగర్గా స్వాతంత్రోద్యమానికి చూస్తూ ఉంటాము. అందువల్ల చరిత్రలో ఇవన్నీ దాగి ఉంటాయి. అయినప్పటికీ గాంధీజీ పోషించిన పాత్రను మాత్రం తక్కువ చేయడం అనేటటువంటిది, కించపరచడం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక పొరపాటు, తప్పుడు నిర్ణయంగా మనం చెప్పక తప్పదు. ఖచ్చితంగా గాంధీ లాంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి పేరు మీద పెట్టినటువంటి పథకం పేరు మార్చి సంకుచితమైనటువంటి రాజకీయాలు చేయడాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఖండించాల్సినటువంటి అంశంగా చెప్పాలి.